హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గూగుల్ యాడ్స్ వర్సెస్ ఫేస్బుక్ యాడ్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అనేవి వాళ్ళ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఏ సెగ్మెంట్లో ఏ టార్గెట్ కస్టమర్స్కి ఏ యాడ్స్ వాడాలనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. ఏం చేస్తారు? మీరు 3 BHK ఫ్లాట్స్ ఇయర్ మీద సెట్ చేస్తే, కస్టమర్ సెట్ చేస్తే కనుక మన కంపెనీ యాడ్స్ వస్తాయి. ఇక్కడ గూగుల్ యాడ్స్ ఏంటంటే యూజర్ ఇంటెంట్ వెరీ క్లియర్గా ఉంది. ఏమనుంది? యూజర్ వాంట్ బై ది 3 BHK ఫ్లాట్ కొనుక్కోవాలని ఉంది కాబట్టి సో మన యాడ్ వస్తుంది. సో మనకి ఈ పాయింట్ ఆఫ్ లో చూస్తే కస్టమర్ మైండ్ సెట్ ఏముందో మనకి యాడ్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి మనం కరెక్ట్ కస్టమర్స్ రీచ్ అవ్వడానికి గూగుల్ యాడ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మెటా యాడ్స్ అంటే ఏంటి? సో మన ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే మనకు డిఫరెంట్ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి మనకి యాడ్స్ అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కస్టమర్ డెమోగ్రఫిక్ ప్యాటర్న్ మీద, ఇంట్రెస్ట్ ప్యాటర్న్ మీద, బిహేవియర్ ప్యాటర్న్ మీద వస్తూ ఉంటాయి. సో డెమోగ్రఫిక్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే మీ ఏజ్ గ్రూప్ ఏంటి, కస్టమర్స్ ఏజ్ గ్రూప్ ఏంటి, నెంబర్ 1, కస్టమర్ జెండర్ ఏంటి, కస్టమర్ ఉంటున్న జాబ్ ఏంటి, కస్టమర్ మ్యారీడా కాదా, కస్టమర్ కిడ్స్ ఉన్నారా లేదా, ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్. అంటే కస్టమర్స్ ఏ టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్, కస్టమర్కి ఇంట్రెస్ట్ టాపిక్స్ ఏంటి, కస్టమర్ ఏ ఇండస్ట్రీలో జాబ్ చేస్తాడు, కస్టమర్ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, కస్టమర్కి ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం, కస్టమర్ ఏ కైండ్ ఆఫ్ డివైస్ వాడుతాడు, మొబైల్ డివైస్ వాడుతాడు, ఈ పారామీటర్స్ అన్ని వాడి మనం ఫేస్బుక్ యాడ్స్లో మనం కస్టమర్స్ని టార్గెట్ చేసుకోవచ్చు. సో మన ఫేస్బుక్ యాడ్స్ మనకు దేనికి హెల్ప్ అవుతాయి అంటే మెయిన్లీ అవేర్నెస్, బ్రాండ్ బిల్డింగ్ అండ్ లీడ్ ఫార్మ్స్ పెట్టేసి ఈ లీడ్ జనరేషన్ యాక్టివిటీస్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. డిఫరెన్షియేషన్ బిట్వీన్ గూగుల్ అండ్ ఫేస్బుక్ యాడ్స్, సింపుల్ డిఫరెన్షియేషన్ ఏంటంటే గూగుల్ యాడ్స్ అంటే కస్టమర్ ఎత్తుకుని మన దగ్గరికి వస్తాడు, ఫేస్బుక్ యాడ్స్ మన కస్టమర్ వాళ్ళు మనం ఐడెంటిఫై చేసి మన కస్టమర్ దగ్గరికి వెళ్తాం.